ప్రముఖ సినీ రచయిత రాజ్యసభ సభ్యుడు విజేంద్ర ప్రసాద్ హైదరాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమంలో భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 17న రవీంద్ర భారతిలో మాతా రాంబాయ్ అంబేద్కర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్మారక పురస్కారాల ప్రదానోత్సవంలో పాల్గొన్న ఆయన తన కుటుంబ చరిత్ర గురించి కొన్ని విషయాలు వెల్లడించారు. తమ పూర్వీకులు ఒకప్పుడు సంపన్న కుటుంబానికి చెందినవారని, కానీ అంటరానితనం పేరుతో తీవ్రమైన అన్యాయాలు జరిగాయని చెప్పారు. ఆ ఘటనలను గుర్తు చేసుకుంటే తాను సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుందని, ఆ తప్పులను క్షమించాలని అందరినీ వేడుకుంటున్నానని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని విజేంద్ర ప్రసాద్ తెలిపారు. తన కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రాన్ని ఉంచుకున్నానని చెప్పారు. ఆయన జీవితంపై సినిమా కథను రచిస్తున్నామని, ప్రస్తుతం దానిపై పరిశోధన కొనసాగుతున్నట్లుగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆయన ప్రజాకవి గద్దర్ ప్రసిద్ధ గీతం పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పాటను ఆలపించి సభలోని వారిని ఆకట్టుకున్నారు. ఇక విజేంద్ర ప్రసాద్ ప్రముఖ దర్శకుడు రాజమౌళి తండ్రి అన్న విషయం తెలిసిందే. రాజమౌళి తెరకెక్కించిన అనేక బ్లాక్ బస్టర్ చిత్రాలకు కథలను విజేంద్ర ప్రసాదే అందించారు. ముఖ్యంగా మగధీర, బాహుబలి, ది బిగినింగ్ వంటి చిత్రాల విజయాల్లో ఈ తండ్రి కొడుకు కీలక పాత్ర పోషించారు. ఇక ఈ కార్యక్రమంలో మాతా రాంబాయ్ అంబేద్కర్ స్మారక పురస్కారాలను పలు ప్రముఖులకి అందజేశారు. ట్రస్ట్ నిర్వాహకులు బిఎన్ రత్న ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో గద్దర్ సతీమణి విమలా గద్దర్ సహా పలువురు ప్రముఖులున్నారు. ఈ సందర్భంగా విజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు సభలోని వారిని ఆలోచింపచేసేలా చేశాయి.